నమస్తే, నేను మీ సతీష్. జగన్ రాజకీయం ఇంత నీచంగా ఉంటుందా అనేటువంటి చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఈ రోజున మరి దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వైపు చూస్తున్న సమయంలో తమిళనాడులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు హీరో అలాగే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ గారు. మరి అక్కడ రెండు కొండల్లాగా దశాబ్దాలుగా ఒక బలమైనటువంటి రాజకీయ పక్షాలుగా ఉన్నటువంటి రెండు కొండల్లాంటి పార్టీల్ని ఢీకొట్టి మరి ఒక డెబ్యూటెంట్గా వచ్చినటువంటి విజయ్ గారు ఈ రోజున ఒక గొప్ప విజయాన్ని సాధించారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు అక్కడ ఉంటే అక్కడ అధికారంలోకి రావడానికి కావాల్సింది 118, అదే మ్యాజిక్ ఫిగర్. కానీ ఆయన దాదాపు 107, 110 స్థానాలతోటి ఈ రోజున ఒక గొప్ప విజయం అయితే సాధించారు. మరి అధికారానికి కావాల్సినటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్కి ఆయన చేరుకోలేకపోయారు. కానీ ఆయన సాధించినటువంటి విజయం మాత్రం ఒక సెన్సేషన్ సృష్టించింది. ఎంజీఆర్ తర్వాత అంతటి చరిష్మాతోటి, అంత క్యాలిబర్ తోటి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఒక నటుడు తాను సంపాదించుకున్నటువంటి ఆ అభిమానం, అలాగే ప్రజల్లో ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం, వాటి కారణంగానే ఈ రోజున విజయ్ గారికి ఆ రకమైనటువంటి ఒక సెన్సేషనల్ అయినటువంటి ఒక విజయం దక్కడానికి కారణమైంది అనేటువంటిది కూడా ఈ రోజున పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అది దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి చర్చలన్నీ ఒకటి జరుగుతూ ఉంటే ఆయనకి చాలామంది అటు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువ కూడా వెల్లువెత్తా ఉంది. ఎవరికి వాళ్ళు, అటు తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, ఆయనకి మరి అభినందనలు తెలియచేస్తూ ఆయన సాధించినటువంటి ఈ విజయానికి మరి ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఆయనకి విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు కూడా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. మరి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఇలాంటి ఒక గొప్ప విజయాన్ని సాధించారు. ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం దక్కింది. మీరు మంచి పరిపాలనతోటి మీరు వేసినటువంటి ఈ కొత్త అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగులన్నీ కూడా సక్సెస్ కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ లోకేష్ గారు ట్వీట్ చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో పాటుగా వైసీపీ సోషల్ మీడియా మరి ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది తమిళనాడులో. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమై మరి విజయ్ గారు ముందంజలో ఉన్నారు, విజయ్ గారు విజయ తీరాలకి చేరుకోబోతా ఉన్నారు అనేటువంటి ఆ ట్రెండ్స్ అన్నీ వస్తూ ఉంటే వైసీపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ పైన పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు నెటిజన్లు. అలాగే వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి కొన్ని ప్రచారాన్ని చూసి చీత్కరించుకుంటా ఉన్నారు. ఏంటి జగన్ మార్క్ రాజకీయం ఇంత నీచంగా ఉంటుందా, ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విజయ్ గారు మరి టీవీకే పార్టీ సాధించినటువంటి విజయం పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ ట్వీట్, అలాగే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా చేసుకుంటున్నటువంటి ప్రచారాల పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ చర్చలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి జగన్ ట్వీట్ చూద్దాం, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలు చూద్దాం, వాటి మీద జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటిది కూడా చాలా క్లుప్తంగానే మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా మరి విజయ్ గారు సాధించినటువంటి విజయం పైన ఒక ట్వీట్ని పోస్ట్ చేశారు. అదేంటి చూద్దాం. ఏ స్పెషల్ అండ్ హార్ట్ ఫెల్ట్ షౌట్అవుట్ టు మై డియర్ బ్రదర్ విజయ్, ఎమర్జింగ్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ యువర్ వెరీ ఫస్ట్ ఎలక్షన్ ఈజ్ ఇంప్రెసివ్. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi. Congratulations to BJP and others. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. మరి ఇందులో తప్పేముంది, ఆయన కంగ్రాచులేట్ చేశాడు, ఆయనతోటి స్నేహం, విజయ్ తోటి స్నేహం ఉంది అని గతంలో కూడా చెప్పుకున్నారు కదా. మరి ఈ ట్వీట్లో ఎక్కడ తప్పు అనిపిస్తోంది అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి ట్వీట్ ఏమిటండి? ఈ రోజున విజయ్ గారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులే, ఆయన స్నేహితుడు అని చెప్పుకున్నారు. అలాగే స్టాలిన్ గారు, అక్కడ డిఎంకే పార్టీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్ గారు, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులే అని చెప్పుకున్నారు. మరి అలాంటప్పుడు డిఎంకే పార్టీ ఈ రోజున అధికారం కోల్పోయింది. ఈ రోజున డిఎంకే పార్టీ వాళ్ళ పైన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతకి 3వ స్థానానికి పతనమైపోయింది. వాళ్ళు అధికారం కోల్పోయారు. మరి వాళ్ళ అధికారం కోల్పోయినటువంటి క్రమంలో
విజయ్ గారి టీవీకే పార్టీ విజయం సాధించిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి ట్వీట్ ఏమిటి? విషస్ చెప్తూ ట్వీట్ చేస్తారా? పోనీ విషస్ చెప్తూ ట్వీట్ చేయడం కూడా తప్పు కాదు. దీని వెంటనే ఇంకొక ట్వీట్ కూడా చేయాలి కదా, లేదా ఇదే ట్వీట్లో కూడా ఇంకొక అంశాన్ని ఆయన అక్కడ లేవనెత్తాలి కదా. ఏమిటి ఆ అంశం అంటే, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో ప్రతిరోజు అనునిత్యం కనీసం ఒకటో రెండో వార్తలైనా కూడా ప్రసారం చేస్తున్నారు, ప్రచురిస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, నిన్ననే చూడండి, నిన్న కూడా సాక్షి ఛానల్లో ఎక్కడో ఏవో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టించి, మరి వీళ్ళే పెయిడ్గా కొన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టించి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి ఎలా వచ్చింది అనంటే ఈవీఎంలని మేనేజ్ చేసి వచ్చింది. అంటే ఈవీఎంలను మేనేజ్మెంట్ చేయడం వల్లనే ఈ రోజున కూటమి అధికారం దక్కించుకోగలిగింది. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు అనేటువంటి కొన్ని ప్రచారాలు చేస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా చెప్పాలి కదా అదే మాట. ఇక్కడ టీవీకే పార్టీ ఈవీఎంలను మేనేజ్ చేసి వచ్చిందని చెప్పాలి కదా. లేకపోతే డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వచ్చేది, స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. ఈ రోజున విజయ్ గారు మీరు గెలిచారు, కానీ ఈ గెలుపు ఈవీఎంలను మేనేజ్ చేసి మీరు గెలిచారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా. ఆ మాట ఎందుకు చెప్పలేదు? మన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఈవీఎంలను మేనేజ్ చేశారు అని చెప్పాలి. 2019లో 151 స్థానాలతోటి మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజున ఈవీఎంల మేనేజ్మెంట్ కాదు. ఆ రోజున మనమే మీడియా ముందరకు చెప్పాం కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ తన పక్కన పెట్టుకుని చెప్పారు కదా, ఓటర్ అనేవాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఓటేస్తాడు, వీవీప్యాట్ స్లిప్పులు వస్తాయి, అందులో తాను ఏ పార్టీ గుర్తుకి ఓటేశాడో అదే వస్తుంది. ఒకవేళ తాను సైకిల్ గుర్తుకి ఓటేస్తే వీవీప్యాట్ స్లిప్పుల్లో ఫ్యాన్ గుర్తు వస్తే ఓటర్ అక్కడే గొడవ చేసేవాడు కదా. అలా చెయ్యలేదు ఎవరు అనంటే ఓటరు తన ఓటుని సక్రమంగా వినియోగించుకున్నట్లే కదా అని చెప్పి చిలక పలుకులు పలికిన జగన్మోహన్ రెడ్డి 2019లో 5 ఏళ్ల అరాచకం చూసిన తర్వాత ప్రజలు ఆయన అధికారాన్ని నుంచి పీకి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా పక్కన పడేసి 11కు పతనం చేస్తే ఈవీఎంల ట్యాంపరింగు, ఈవీఎంల మేనేజ్మెంట్ అని చెప్పి గోల పెడతా ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ కూడా విజయ్ గారు ఈవీఎంలను మేనేజ్ చేసే వచ్చారు అధికారంలోకి అని చెప్పాలి కదా. అలా చెప్పకపోతే ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మాట అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈవీఎంలని మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చింది అని చెప్తున్నప్పుడు తమిళనాడులో కూడా అదే జరిగింది అన్న మాట ఎందుకు చెప్పట్లేదు? మై సింపతీస్ ఆర్ విత్ దీది, కంగ్రాచులేషన్స్ టు బీజేపీ అండ్ అదర్స్. అంటే అక్కడ బీజేపీ ఏది, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, అక్కడ తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బీజేపీ అంటే మనకి డైపర్లు తడిసిపోతాయి కదా, అందుకని చెప్పి బీజేపీని ఒక్క మాట అనడానికి ధైర్యం చాలదు. సింపతీస్ ఆర్ విత్ దీది, కంగ్రాచులేషన్స్ టు బీజేపీ అండ్ అదర్స్. అంటే మళ్ళీ ఏదో రకంగా అక్కడ చంకెక్కాలి అనేటువంటి ఇంకా ప్రయత్నాలు. ఇది చూసి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమాని రాజకీయం, ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేస్తావా అని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదొక లెక్క అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు చూస్తే కనిపిస్తుంది. ఆ ప్రచారాలు కూడా ఒక్కసారి చూద్దాం రండి. ఇదిగోండి, ఇవి వీళ్ళు పెట్టే పోస్టులు ఎలా ఉంటాయి చూడండి. ఎవడో బత్తుల రామారావు అంట, వాడు జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని. ఏం పెట్టారు ఇక్కడ? జగన్ ట్రెండ్ ఫాలో అయిన విజయ్, జగనన్న ట్రెండ్ ఫాలో అయిన విజయ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తోటి విజయ్ గారు ఏది మొన్న అనిల్ రెడ్డో సునీల్ రెడ్డో ఎవరో ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి సోదరుడు అని చెప్తారు. అదే ఆ ఇసుక 5 ఏళ్ల పాటు ఇసుక దోచుకున్న దాంట్లో కమిషన్లు కొట్టిన బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ కుమారుడు పెళ్ళికో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ గారు పక్కన ఉన్నప్పుడు ఓ ఫోటో దిగారంట. దాన్ని పెట్టుకుని జగనన్న ట్రెండ్ ఫాలో అయిన విజయ్ అంట. ఇంతకంటే సిగ్గుమాలింతనం ఉంటుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ని ఫాలో అయితే విజయ్ గారు ఈరోజు గెలిచేవాళ్ళ? ఆయన 11కో 10కో పతనం అయిపోయి ఉండేవాడు కదా. ఏం ఫాలో అయ్యారు? జగన్మోహన్ రెడ్డిని ఏం ఫాలో అయ్యారు? ఏ విషయంలో ఫాలో అవ్వాలి పోనీ జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వడం అంటే విజయ్ గారు తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేశారా? లేదా తల్లి మీద చెల్లి మీద కేసులు వేశారా?
అధికారంలోకి వచ్చే వరకు తల్లిని చెల్లిని వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చవతలు పడేశారా? విజయ్ గారు అలా ఏం చేయలేదు కదా. ఆయన ఏదో పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టిన 2 నెలల కాలంలోనే ఆయన ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించి సీఎం పీఠం అధిరోహించబోతా ఉన్నారు. అది ఆయన కష్టం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పడ్డ కష్టాలు అనేకం ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం. కరూర్ తొక్కిసలాట, ఆయన్ని సిబిఐ వరకు ఆ కేసులు పెట్టి ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని మరీ ఒక నిర్బంధం లాంటిది చేస్తే కొంతకాలం ఆయన స్తబ్దుగా ఉండిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. ప్రజల్లోకి వచ్చి తన కష్టం తాను పడ్డాడు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తద్వారా తాను ఈ రోజున గొప్ప విజయం సాధించగలిగారు. అయితే కరూర్ తొక్కిసలాటలో ఎలాగ ఆయన ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. ఆఖరికి వ్యక్తిగతంగా కూడా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో విజయ్ గారిని మనకు తెలుసు. ఆయన కుటుంబంలో కూడా వివాదాలు చెలరేగే విధంగా అక్కడ రాజకీయ పక్షాలే ఈ రకమైనటువంటి ఏ అంశాలు చేసినాయి అని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఎఫ్ఐఆర్లు అంటూ త్రిష పేరు తీసుకొచ్చి అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ని ఫాలో అయింది విజయ్ గారు కాదు, అక్కడ డిఎంకే పార్టీ. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన వైవాహిక జీవితాల గురించి జగన్మోహన్ రెడ్డి సహా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడారు ఆ రోజున. అక్కడికి వెళ్తే డిఎంకే కూడా అంతే. డిఎంకేలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, డిఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా, స్టాలిన్ క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా విజయ్ గారు, త్రిష గారు వీళ్ళ ఎఫ్ఐఆర్ అంటూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు అలాంటి నీచాన్ని చూసి సహించరు కదా, వాటిని యాక్సెప్ట్ చేయరు కదా. అందుకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో అక్కడ డిఎంకే పార్టీకి అదే గతి పట్టింది. అయితే ఇక్కడ వీళ్ళు రాసుకుని తప్పు. జగన్ ట్రెండ్ ఫాలో అయిన విజయ్ కాదు, జగన్ ట్రెండ్ ఫాలో అయిన స్టాలిన్. అందుకే ఈ రోజున ఓడిపోయి 3వ స్థానానికి పతనం అయిపోయాడు అని చెప్పి అది రాయాలి. కానీ సిగ్గు లేకుండా జగన్ ట్రెండ్ ఫాలో అయిన విజయ్ అని చెప్పి ఇలాంటి రాతలు రాసుకొస్తారు. సిగ్గు అనిపించాలి కదా కనీసం రాసుకోవడానికి ఇలాంటి రాతలు. ఇంకా చూపిస్తారు. ఇది చూడండి, ఇది ఇంకోటి, సింహం సింగిల్గానే వస్తుంది అని చెప్పేసి కంగ్రాచులేషన్ సీఎం సాబ్ అని చెప్పి ఒకవైపున జగన్మోహన్ రెడ్డి, ఇంకో వైపున విజయ్ ఫోటోలు పెట్టి, ఇగో ఈ మధ్యలో ఫోటో చూస్తున్నారు కదా, విజయ్ గారట తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నారట. ఇక అక్కడ విజయ్ గారి విజయం మొత్తం కూడా జగన్ గారి ఫోటో పెట్టుకోవడం వల్లే వచ్చింది అనే రీతిలో బిల్డప్లు ఇచ్చుకుంటా ఇంత నిస్సిగ్గుగా ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎవడో పిల్లోడిని కంటే దానికి మేమే కారణం అని చెప్పేసి నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెప్పుకున్నట్టుంది. ఇంతకంటే పచ్చిగా మాట్లాడలేము. ఎందుకంటే సంస్కారం అడ్డొస్తుంది. కనీసం కాస్తైనా కడుపుకు అన్నం తింటున్నాం, ఇలాంటివి చెప్పుకుంటే నవ్వుల పాలైపోతాం అనే ఆలోచన అయినా ఉండాలి కదా. ఇంతకంటే ఇంకా దరిద్రం ఉంది, ఇంకా దరిద్రాలు ఉన్నాయి. చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఇదే ఇందాక నేను అక్కడ చిన్నగా చూపించిన ఫోటో. ఇదే విజయ్ గారట ఆయన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోని పట్టుకుని దాన్ని ప్రచారం చేసుకుంటే తమిళనాడు ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోని చూసి విజయ్కి ఓట్లు వేశారట, విజయ్ పార్టీ అభ్యర్థులకి ఓట్లు వేశారట. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనిషి అక్కర్లేదు, ఫోటో చాలు ప్రభంజనమే అని చెప్పేసి ఎవడో వీడు సోహెల్ తన్వీర్ అట, వీడు చేస్తున్నాడు. వీళ్ళు పెట్టుకుంటున్నారు పోస్టులు, వైసీపీ సోషల్ మీడియా. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా చెప్పుకుంటారు అసలు. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడానికి సిగ్గు అనిపించాలి కదా. వాస్తవం ఏమిటి? విజయ్ గారు ఆయన ఓపెన్ టాప్ ఆ బస్సులో ప్రచారానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. క్రౌడ్లు ఆయన మామూలుగా సహజంగానే ఆయన ఈ బహిరంగ సభలు ఇవన్నీ పెట్టినప్పుడు ఆయన మీదకి కండువాలు వేశారు. ఆ పార్టీ గుర్తుతోటి వాళ్ళు చేసుకున్నటువంటి ఆ కండువాలు ఏవైతే ఉంటాయో అలాంటి కండువాలు వేస్తే ఆ కండువాలన్నీ తీసుకుని ఆయన మెళ్ళో వేసుకున్నారు. అట్లాగే ఎవరో వచ్చి ఫోటోలు చూపిస్తూ ఉంటే ఆయన కూడా ఉన్నటువంటి ఫోటో కదా అని చెప్పి ఏదో తీసి అందరికీ చూపించాడు. ఆ చూపించేది కూడా ఎలాగా అన్నది సోషల్ మీడియాలోకి వెళ్ళి ఒక్కసారి విజయ్ క్యాంపెయిన్ విత్ జగన్ ఫోటో అని చెప్పేసి ఒక వీడియో గురించి కొడితే యూట్యూబ్లో ఆ వీడియో వస్తుంది. ఎవరో అక్కడ, నాకు తెలిసి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక చిల్లర వ్యవహారం అయి ఉంటుంది. ఎవరో మనుషుల్ని అక్కడికి పంపించి వాళ్ళతోటి విజయ్కి ఆ ఫోటో ఇచ్చేలాగా చేసి, ఫోటో కాబట్టి సహజంగా రాజకీయ నాయకులు ఆ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఆ ప్రచారాల్లో ఎవరేది ఇచ్చినా తీసి చూపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శాలువాలు వేస్తే శాలువాలు తీసుకుంటారు, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. పూలదండలు వేస్తే అవి వేయించుకుంటారు, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. అలాగే ఆ ఫోటో ఏదో ఇస్తే అది తీసుకుని అందరికీ ఇట్లా చూపించి ఆ తర్వాత ఇసిరేశాడు పక్కకి. అది నేను ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, నేను చూసే ఆ వీడియో. కానీ ఈ ఫోటోని పట్టుకుని
గో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించి ఓట్లు వేయించుకున్నాడు విజయ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకోబట్టే ఈ రోజున విజయ్కి ఆ విజయం దక్కింది అని చెప్పి కొన్నిసార్లు మనిషి అక్కర్లేదు, ఫోటో చాలు ప్రభంజనమే అంట. అంత ప్రభంజనం సృష్టించేవాడైతే 151 నుంచి 11కి ఎందుకు పతనం అయ్యాడరా నాయన? అది అర్థం చేసుకోండి ముందు మీరు, అది అర్థం చేసుకోండి, దాని గురించి ఆలోచన చేయండి. మనం 11కు పతనం కావడానికి కారణాలు ఏమిటి అని చెప్పి వాటిని ఒక్కసారి సమీక్షించుకోండి. ఇవి పోతే ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ పించ్ చేయడానికి, లేదంటే కనుక జన సైనికుల్ని రెచ్చగొట్టడానికి, ఇంకా నీచానికి దిగజారడం, అశుద్ధం తినేవాళ్ళలాగా ఇంకొన్ని పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు. అవేంటో కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది వీడెవడో తూపల్లి ఈశ్వర్ అంట. వాడు మళ్ళీ వీళ్ళిద్దరు ఫోటో పెట్టి ఆ పైన మళ్ళీ విజయ్ గారు ఆయన ఫోటో పెట్టి ఏది జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో పట్టుకుని ప్రచారం చేసుకున్నట్లుగా. ఒరే 234 అసెంబ్లీ నియోజకవర్గాలు, 234 మంది అభ్యర్థుల్ని విజయ్ గారు నిలబెట్టారు. అందులో 107 నుంచి 110 మంది ఎంతోమంది గెలిచారు. అంటే ఆ 110 నియోజకవర్గాలు గెలిచిన నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ప్రచారాలు చేసుకుని గెలిచారని చెప్తున్నారండి మీరు. ఆ మాట చెప్పి జనాల్లోకి వెళ్ళకండి. పాత చెప్పులు పాత చీపుర్లు ఉంటాయి కదా, అవి తిరగేసి మరీ కొడతారు. ఈ మాట చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి కదా మీకు. ఎక్కడో పక్క రాష్ట్రంలో మీ ఫోటో పెట్టుకుని గెలిచారు అని ప్రచారం చేసుకుంటున్నారే, మీరు అధికారం వెలగబెట్టినటువంటి ఈ రాష్ట్రంలో, మీ సొంత రాష్ట్రంలో 11కి ఎందుకు పతనమయ్యారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు అని చెప్పి అడిగేదానికి సమాధానం చెప్పండి రా నాయనా అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. పాపం ఈరోజు జెండా కూలీల ఆర్తనాదాలు వర్ణనాతీతంగా ఉంటాయి అని చెప్పి, అంటే ఏది జన సైనికుల్ని రెచ్చగొట్టడం, లేదంటే జనసేనని అవమానించడం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పొత్తు పెట్టుకున్నారు, కానీ విజయ్ గారు ఏ పార్టీతోటి పొత్తులకు వెళ్ళను అని చెప్పి ఆయన ఈ రోజున సీఎం అయ్యాడు. ఇదే జనసేన కూడా ఇలాగే పొత్తులకు వెళ్లకుండగా ఒంటరిగా పోరాటం చేసుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళేమో కదా, ఈ రోజున జన సైనికులంతా జెండా కూలీలు అయ్యారు అని చెప్పేసని ఇలాగ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పోస్టులు. వాస్తవానికి జెండా కూలీలు అయింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ శ్రేణులు. ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. 2019లో అధికారంలోకి రావడానికి జెండాలు మోసేటువంటి కూలీల కింద కార్యకర్తల్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖాన గుక్కే నీళ్లు కూడా పోయలేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే కదా మమ్మల్ని జెండా కూలీల కింద వాడుకుంటున్నాడు అని చెప్పి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ శ్రేణులకి అర్థమైంది. కాబట్టే 2024 ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున కౌంటింగ్ కేంద్రాల దగ్గర కనీసం ఏజెంట్ల కింద కూడా కూర్చోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. 1 రౌండు 2 రౌండ్లు అయ్యేటప్పటికి ఏజెంట్లంతా కూడా వెళ్ళిపోయారు. మమ్మల్ని జెండా కూలీల కింద చూశాడు, ఏడు కోసం మేము కూర్చోవడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చీగొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజున నిజంగా ఎవరిని వాడుకున్నారు, ఎవరు నీచపు రాజకీయం చేస్తూ ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. పార్టీ ఇక్కడ చూస్తే విజయ్ గారు ఆయన సొంతంగా పార్టీ పెట్టాడు. ఆయన తన అభ్యర్థుల కోసం ప్రచారానికి తిరిగాడు. ఆయన వ్యూహాలు ఆయన రచించుకున్నారు. ఆయన మేనిఫెస్టో ఆయన రూపొందించుకుని పార్టీ అభ్యర్థుల్ని ఆయన గెలిపించుకున్నారు. అక్కడ ఆయన ఫోటోని చూసి ఈ రోజున విజయ్ గారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. విజయ్ గారిని చూసి అక్కడ ఆ అభ్యర్థిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని విజయ్ గారు ప్రచారం చేసుకున్నందుకు అలా కార్ డ్రైవర్ కొడుకుని గెలిపించలా. విజయ్ గారి పార్టీ అభ్యర్థిగా అతను అక్కడ బరిలో దిగాడు కాబట్టి అతన్ని గెలిపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టాడా? కాదు కదా. ఎవరో నల్గొండకు చెందినటువంటి ఆ శివకుమార్ దగ్గర లాక్కున్న పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టిన పార్టీ కాదు అది, ఎవరి దగ్గర లాక్కున్న పార్టీ. ఆ లాక్కున్న పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి చిప్పకూడు తింటూ జైల్లో ఉంటే ఆయన చెల్లి షర్మిళ భుజాన్ని వేసుకుని నడిపించింది. అధికారంలోకి వచ్చే వరకు తల్లిని చెల్లిని తన ప్రచారాలకి, ఎన్నికల ప్రచారాలకి, రాజకీయ ప్రచారాలకి వాడుకుని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తల్లిని చెల్లిని తరిమి కొట్టాడు, ఇంట్లోంచి గెంటేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి విజయ్ గారు ఏం ట్రెండ్ ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డిది? ఆయన అలాంటివి ఏం చేయలేదు కదా. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఆయన సొంతంగా అభ్యర్థుల్ని ప్రకటించుకున్నాడు, ఆయన సొంతంగా గెలిపించుకున్నాడు. ఆయన ఫోటో చూసి, ఆయన ముఖం చూసి తమిళనాడు ప్రజలు ఆ పార్టీ టీవీకే పార్టీ అభ్యర్థులకి ఓట్లేశారు.
2019లో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసి ప్రజలు వైసీపీ అభ్యర్థులకి ఓట్లు వేసిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం, జగన్మోహన్ రెడ్డి నీచాన్ని చూసిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని 11 స్థానాలకు పతనం చేశారు. ఇంత జరిగితే ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఏదో ఒక్క సందర్భంలో ఆ విజయ్ గారు అట్టా పట్టుకుని చూపించి ఆ తర్వాత పక్కకు గిరాటేశారు. ఆ ఫోటోని పట్టుకుని ఇక ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోని పట్టుకుని ప్రచారం చేసుకున్నాడు. కాబట్టి తమిళనాడు ప్రజలందరూ కూడా టీవీకే పార్టీకి ఓట్లేసి గెలిపించారు అని చెప్పి ఇంత ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడానికి సిగ్గనిపించాలి కదా. కడుపుకు అన్నం తినేవాడు, ఒంట్లో చీము నెత్తురున్నవాడు ఎవడైనా కూడా ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటారా అని చెప్పి ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలే చీత్కరించుకుంటా ఉన్నారు మీ ప్రచారాలను చూసి. నిజంగా మీకంత సత్తా ఉండి, మీకంత సత్తు ఉండి, మీకంత దమ్ము ధైర్యం ఉండుంటే మీరు గెలిచేవాళ్ళు కదా. 11 స్థానాలకు పతనమై ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళాలంటే కూడా డైపర్లు తడిచిపోతున్నాయి. అసెంబ్లీలకు బోరు, కానీ జీతాలు మాత్రం దొబ్బుతారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టేటువంటి ఆ జీతాలు అయితే దొబ్బి తింటారు, అసెంబ్లీకి మాత్రం పోరు. మరి మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? అదేమంటే కళ్ళు మూసుకోండి 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకోండి ఇంకో 3 ఏళ్ళు అయింది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. కళ్ళు మూసుకుంటే అధికారంలోకి రాము, నిద్రలోకి పోతాం, కళలు వస్తాయి. ఆ కళలో ఏమైనా వస్తే అధికారంలోకి వస్తారేమో కానీ నిజ జీవితంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకునే ఉండాలి, కళ్ళు మూసుకునే ఉంటుంది, అధికారానికి ఎప్పటికీ దూరంగానే ఉంటుంది అని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. ఇకపోతే ఈ రోజున తమిళనాడులో ఒక సెన్సేషన్గా టీవీకే పార్టీ ఒక గొప్ప విజయాన్ని సాధించి విజయ్ గారు ఆయన విజయంకి, ఆయన పడ్డ కష్టానికి, ఆయన కృషికి ఒక మంచి ఫలితం దక్కింది అని చెప్పి వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటూ ఉంటే దాన్ని ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి వైనాన్ని చూసి అక్కడ టీవీకే పార్టీ నాయకులు కూడా ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు. తమిళనాడులో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బఫూన్, ఒక పొలిటికల్ బఫూన్ కింద మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.